వెల్కమ్ టు మెగా 9 టీవీ. చూపు తిప్పుకోలేని అందం, కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, మాటలో రాజసం, నడకలో మిలిటరీ డిసిప్లిన్. ఇది స్పెయిన్ కాబోయే మహారాణి లియోనార్ గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న మాటలు. 150 ఏళ్ల తర్వాత స్పెయిన్ సింహాసనాన్ని అధిష్ఠించబోతున్న యువరాణి ఈమె. కేవలం 20 ఏళ్ల వయసులోనే దేశాన్ని ఏలేందుకు సన్నద్ధమవుతున్న లియోనార్ సాధించిన విజయాలు, పొందిన శిక్షణ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లో కావాల్సిందే. ఏకంగా 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి అన్ని విభాగాల్లోనూ పూర్తి సైనిక శిక్షణ ఆమె సొంతం. జూన్ 2024 నుండి స్పెయిన్ సింహాసనానికి వారసురాలిగా కొనసాగుతున్న లియోనార్ త్వరలో స్పెయిన్ మహారాణిగా బాధ్యతలు స్వీకరించబోతుంది. ఇది నిజంగా ఒక చారిత్రక ఘట్టం. 150 ఏళ్ల క్రితం స్పెయిన్ ను చివరిసారిగా ఒక రాణి పాలించింది. ఆమె ఇసాబెల్ II. ఆమె తర్వాత వచ్చిన వారందరూ మగవారే. ఇప్పుడు లియోనార్ రాకతో స్పెయిన్ రాజరికం ఆధునిక కాలంలో ఒక మహిళా పాలకురాలని చూపబోతుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా, నూతన అధ్యయనంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో లియోనార్ గురించి తెలుసుకునేందుకు ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తుంది. యూరోప్లోని అత్యంత శక్తివంతమైన చారిత్రాత్మకమైన దేశాల్లో స్పెయిన్ ఒకటని మనందరికీ తెలిసిందే. ఆ దేశానికి ప్రస్తుతం కింగ్ ఫెలిపే VI రాజుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముద్దుల కుమార్తె, స్పెయిన్ సింహాసనానికి కాబోయే వారసురాలే ఈ ప్రిన్సెస్ లియోనార్. రాజు ఫెలికే ఈ ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె లియోనార్, చిన్న కుమార్తె సోఫియా. స్పెయిన్ రాజ్యాంగ చట్టాల ప్రకారం రాజుకి కొడుకు పుడితే రాజకుమారి కంటే చిన్నవాడైనా సరే మగపిల్లాడికే వారసత్వ హక్కులు ఎక్కువ. అయితే ఫెలిపే VI కొడుకు లేకపోవడంతో లియోనార్ వారసురాలిగా కొనసాగుతుంది. ఈ వారసత్వ క్రమం ఆమెకు కలిసి వచ్చింది. అక్టోబర్ 31, 2023న తన 18వ పుట్టినరోజున ప్రిన్సెస్ లియోనోర్ స్పానిష్ రాజ్యాంగానికి, రాజుకు విశ్వాస ప్రమాణం చేసింది. ఈ ప్రమాణంతో ఆమె స్పానిష్ సింహాసనానికి అధికారికంగా వారసురాలయ్యింది. స్పానిష్ రాజ్యాంగంలో వారసత్వ నిబంధనల్లో ఇప్పటికే మేల్ ప్రిఫరెన్స్ ఎక్కువ. అంటే ఒక మహిళా వారసురాలు ఉన్నా ఆమె కంటే చిన్నవాడైన మగ తోడబుట్టువుకు సింహాసనంపై మొదటి హక్కు ఉంటుంది. ఈ వారసత్వ చట్టాన్ని సవరించాలని గతంలో కొన్నిసార్లు చర్చలు జరిగిన రాజు ఫిలిపే VI మగపిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం లియోనార్ వారసత్వానికి అలాంటి అడ్డంకులు లేవు. ఆమె ప్రమాణ స్వీకారం రోజున స్పెయిన్ పార్లమెంట్లోని దిగువ సభ అయిన కాంగ్రెస్ ఆఫ్ డిప్యూటీస్ ముందు ఆమె ప్రమాణం చేశారు. ఇది ఆమెకు రాజుగా అధికారం చేపట్టిన తర్వాత రాజ్యాంగబద్ధంగా పాలన సాగించే హక్కును ధృవీకరించింది. సాధారణంగా ఒక దేశానికి రాజు లేదా రాణి అవ్వాలంటే కేవలం రాజు కుటుంబంలో పుడితే సరిపోదు. ఆ దేశ ప్రజలను, సైన్యాన్ని నడిపించే సత్తా వారిలో ఉండాలి. తన భవిష్యత్తు బాధ్యతలను ముందుగానే ఊహించిన ప్రిన్సెస్ లియోనార్ తనను ఒక యోధురాలిగా, ఒక పరిపాలకురాలిగా మలుచుకునేందుకు అత్యంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంది. లియోనోర్ విద్య, సైనిక శిక్షణ అద్భుతం. ఆమె వెల్స్ లో అంతర్జాతీయ విద్యను పూర్తి చేస్తుంది. సైన్యంలోని 3 విభాగాల్లోనూ, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో 5 స్టార్ కెడెట్ గా కఠినమైన శిక్షణ తీసుకుంది. సుదీర్ఘ సముద్ర ప్రయాణాలు, పారాచూట్ డ్రైవింగ్ లో, తన తండ్రితో కలిసి యుద్ధ విమానాలు నడపడం వంటివి ఆమె శిక్షణలో భాగం. రాజకుటుంబంలో పారాచూట్ కోర్స్ పూర్తి చేసిన ఏకైక వ్యక్తిగా కూడా ఆమె రికార్డులు సృష్టించింది. ఇటీవలే ఆమెకు అత్యున్నత సైనిక పురస్కారాలలో పాటు ఆఫీసర్ ర్యాంక్ కూడా లభించింది. ఆమె నాయకత్వ లక్షణాలకు, ధైర్యానికి ఇది నిదర్శనం. ఒక యువరాణి బ్యూటీ పార్లర్ కు, ఫ్యాషన్ షోలకు వెళ్లే వయసులో లియోనార్ ఏకంగా మిలిటరీ బూట్లు వేసుకుని రణరంగంలోకి దిగింది. స్పెయిన్ చట్టాల ప్రకారం రాజ్యాధినేతగా బాధ్యతలు చేపట్టేవారు త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ గా వ్యవహరించాలి. అందుకే ఆమె 18 ఏళ్లు నిండగానే 3 ఏళ్ల పాటు సాగే కఠినమైన త్రివిధ దళాల శిక్షణలో చేరింది. ముందుగా జరాజోగాలోని జనరల్ మిలిటరీ అకాడమీలో చేరిన ఆమె ఇతర సాధారణ క్యాండిడేట్లు లాగానే ఉదయం 6 గంటలకి నిద్రలేచి బురదలో పాకుతో బరువైన ఆయుధాలు మోస్తూ శిక్షణ తీసుకుంటుంది. ఈ శిక్షణలో ఆమెకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు లేవు. ఆ తర్వాత నేవీ అకాడమీలో, చివరిగా ఎయిర్ ఫోర్స్ లో కూడా ఆమె శిక్షణ పూర్తి చేసుకుంది. తన దేశ భద్రత పట్ల ఆమెకున్న ఆ అంకిత భావం స్పెయిన్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. కేవలం ఆయుధాలు పట్టడంతోనే కాదు,
ప్రిన్సెస్ లియోనార్ మేధస్సులో కూడా అసాధారణమైన శక్తిని కలిగి ఉంది. నేటి ప్రపంచంలో అంతర్జాతీయ సంబంధాలు ఎంత ముఖ్యమో ఆమెకు కూడా బాగా తెలుసు. అందుకే ఆమె ఏకంగా 8 భాషల్లో పట్టు సాధించింది. స్పానిష్ తో పాటు ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్ తో పాటు స్పెయిన్ లోని ఇతర ప్రాంతీయ భాషలైన కాటాలాన్ లాంటి భాషలను ఆమె అనర్గళంగా మాట్లాడగలదు. బ్రిటన్ లోని ప్రఖ్యాత UWC అట్లాంటిక్ కాలేజ్ లో ఇంటర్నేషనల్ బకలారియేట్ పూర్తి చేసిన ఆమె ప్రపంచ రాజకీయాలు, ఎకనామిక్స్ పై అద్భుతమైన అవగాహన పెంచుకుంది. వివిధ దేశాల నేతలతో ఆమె వారి సొంత భాషలో మాట్లాడినప్పుడు వారు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. గతంలో స్పెయిన్ రాజకుటుంబం ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. లియోనార్ తాతయ్య అయిన మాజీ రాజు జువాన్ కార్లోస్ హయాంలో జరిగిన కొన్ని స్కాండల్స్ వల్ల రాచరిక వ్యవస్థపై ప్రజల్లో కొంత నమ్మకం సన్నగిలింది. కానీ ప్రిన్సెస్ లియోనార్ ఎంట్రీతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆమె ఒక స్వచ్ఛమైన, జవాబుదారీతనంతో కూడిన ఆధునిక రాజరికానికి ప్రతీకగా నిలిచింది. లియోనార్ ఇప్పుడు తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే దేశ రాజకార్యాలను పర్యవేక్షించనుంది. త్వరలోనే మాడ్రిడ్లోని ప్రముఖ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ డిగ్రీలో చేరబోతుంది. ఒకవైపు కళాశాల చదువుకుంటూనే మరోవైపు అధికారిక వేడుకలు, దేశ బాధ్యతలను చూసుకుంటుంది. భవిష్యత్తులో దేశాన్ని సమర్థవంతంగా పాలించేందుకు అవసరమైన అన్ని అర్హతలను చిన్న వయసులోనే సొంతం చేసుకుంటుంది. ఆమె ఈ ఆల్రౌండర్ యువరాణిగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. యువరానికి ఆమె ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది. దేశ భవిష్యత్తుకు ఆమె నాయకత్వం ఎంతో కీలకం.